జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. డాక్టర్ గారు, అయ్యా, మనిషి అన్నవాడు చాలా సాధించాడు. అసలు అంతరిక్షం వరకు వెళ్ళిపోగలిగిన మనిషి ఆరోగ్యం విషయంలో మాత్రం ఇంకా వెనకబడే ఉన్నారు. అవునమ్మా. మరి ఈ మధ్య కాలంలో సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తర్వాత మైక్రోవేవ్ వాడకం అనేది చాలా ఎక్కువగా పెరిగింది. అవునమ్మా. క్షణాల్లో చిటికెల్లో కూడా అన్నం అనేది లేదంటే ఏ వస్తువైనా కూడా వేడి చేసుకోగలిగి అలాగే ఏ వస్తువైనా వండుకోగలిగే విధానాన్ని మైక్రోవేవ్ చక్కని సృష్టిలో మనకు అందించింది. అవును. కానీ దీనివల్ల చాలా నష్టాలు ఉన్నాయని అందరూ చెప్తున్నారు. కాబట్టి దీనికి బదులుగా ఏదైనా వాడుకునే ఉపయోగం ఉంటుందంటారా? మైక్రో ఓవెన్లకు బదులుగా ఎలక్ట్రిక్ ఓవెన్స్ ఉంటున్నాయండి. మైక్రో ఓవెన్ వల్ల వచ్చే నష్టాలేవి ఎలక్ట్రిక్ ఓవెన్కి రావు. ఓకే. కాబట్టి ఈ మైక్రో ఓవెన్కి ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ ఓవెన్స్ వాడుకోవటం ఈ రోజుల్లో అందరికీ మంచిదని ప్రత్యామ్నాయం తెలియజేస్తున్నానమ్మా. అయితే డాక్టర్ గారు, మైక్రోవేవ్ ఓవెన్లో ఫుడ్ అనేది వేడవుతుంది, అలాగే మనకు స్టవ్ మీద పెట్టుకున్నా కూడా వేడి అవుతుంది కదా. మరి మైక్రోవేవ్ ఓవెన్ల వల్ల ఎందుకు నష్టాలని చెప్తున్నాము? ఎటువంటి నష్టాలు వస్తాయి ఒకసారి చెప్తారా? యాటమ్ బాంబులు ఇట్లాంటి వాటిని తయారు చేసినప్పుడు అయోనైజింగ్ రేడియేషన్ అనే దాని ద్వారా ఈ బాంబులు తయారు చేస్తారు. అవి వదిలినప్పుడు ఆ రేడియేషన్ ఎఫెక్ట్కి మొక్కలు, పశువులు, జంతువులు, మనుషులు అందరూ చచ్చిపోతారు. అవును. ఈ మైక్రోవేవ్లో వచ్చే రేడియేషన్ని నాన్ అయోనైజింగ్ రేడియేషన్ అంటారు. ఓకే. ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ ద్వారా హీట్ వస్తుంది. ఆ హీట్ ఓవెన్ లోపల దేన్ని వేడి చేయదు, అందులో పెట్టిన పదార్థాన్ని మాత్రమే వేడి చేస్తుంది. ఓకే. ఆ పదార్థంలో ఉండే నీరు ఈ రేడియేషన్ ఎఫెక్ట్కి బాయిల్ అవుతుంది, వేడెక్కుతుంది. ఈ వేడి ద్వారా పదార్థం వేడవుతుంది. అందుకని ఇది ఆ వేవ్స్ ద్వారా రేడియేషన్ ఎఫెక్ట్ ద్వారా వేడవుతున్నది కాబట్టి ఆ రేడియేషన్ ఎఫెక్ట్ ఫుడ్ మీద ఉంటుంది. ఓకే. ఇది అతి తక్కువ టైంలో ఎక్కువ హీట్ని పదార్థంలో పంపించి స్పీడ్గా హీట్ అవ్వటం జరుగుతుంది. అవును. మనకు కూడా చెప్తారు, ఎంత స్పీడ్గా పెరుగుతాడో అంత స్పీడ్గా కింద పడిపోతాడు అని. అవును, పెరుగుట కొరకే అని. సేమ్ ఎంత స్పీడ్గా కుక్ అవ్వటం అనేది అంత డేంజర్. స్లోగా కుక్ అవ్వటం అనేది, తక్కువ హీట్లో అవ్వటం అనేది మంచిది యాక్చువల్గా. ఓకే. హై స్పీడ్లో అవ్వటం అనేది చాలా చెడు. ఈ పదార్థాలు మైక్రోవేవ్లో పెట్టి వండటం వల్ల ఇందులో ఈ ఫుడ్లో రిలీజ్ అయ్యే కొన్ని కెమికల్ కాంపౌండ్స్ ముఖ్యంగా చాలా ప్రమాదకరంగా తయారవుతాయి. అవి ఏమిటంటే బీపీఏ, పాలిఇథిలిన్స్, బెంజిన్స్, జైలిన్స్ ఇట్లాంటివన్నీ రిలీజ్ అవుతాయి. ఓకే. ఇవన్నీ కూడా ఈ ఫుడ్ ద్వారా లోపలికి వెళ్ళి అనేక రకాల రోగాల్ని, క్యాన్సర్లకి కారణంగా అయ్యేటట్టు ఉంటాయి అన్నమాట. ఓకే. శ్రీవారు అయిపోయా? శ్రీవారు ఎలా ఉన్నాయి బజ్జీలు? సూపర్. వావ్, బాగా చేశారు కదక్క. చాలా బాగున్నాయి నిజంగా. అవును, అత్తయ్య గారు లోపల నుంచి మాట్లాడుతున్నారు కానీ కనిపించడం లేదేంటి? అమ్మా, అది అమ్మా అంటే అది అందుకే వద్దాను. విన్నావా? అల్లుడు గారు, మీరిద్దరూ పొయ్యి ముందు కూర్చోవడం ఏంటి? అసలు బజ్జీలు వేయడం ఏంటి? అదేంటత్తయ్య, ఆచారం అని మీరే వేయమన్నారంట. ప్రియ చెప్పింది. ఆచారం? అసలు ఇలాంటి ఆచారం ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా?
అసలైనా అది చెప్తే మీరెలా నమ్మారయ్యా? మరి లోపల నుంచి మీ వాయిస్ వినబడింది. నేను కూరగాయల కోసం బయటికి వెళ్లి చాలా సేపు అయింది. అత్తమ్మా అక్కకెట్లుందో ఏమో. హలో అత్తమ్మా. వాడికి చెప్పావా లేదా? లే అత్తమ్మా, గదే ప్రయత్నం చేస్తున్నా. అక్కకెట్లుంది? తనకేమవుతుందో ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఉన్నాం మేమంతా. నువ్వు వాడికి చెప్పొద్దని నిర్ణయించుకున్నావా? గదేందత్తమ్మా గట్లంటుండ్రు? లేకపోతే ఏంటి? ఆ రోజు మీనాక్షి కూతురికి నగలు కొన్నప్పుడు నీ కార్డు వాడు అని చెప్పాను, విన్నావా నువ్వు? నా కార్డు, అవంతిక కార్డు అన్ని వాడేశావు. నా కొడుక్కి తెలిసి ఇప్పుడు ఏ కార్డు పనిచేయకుండా చేశాడు. చివరికి చక్రి కార్డు కూడా అవంతిక దగ్గర నుంచి తీసుకెళ్లావంట కదా? అయ్యో అత్తమ్మా, నేను అక్కని కాడేమని అడగలే. అక్కని బలవంతంగా ఇచ్చి పంపింది. ఏదైతేనేంటి, ఇప్పుడు సామ్రాట్కి విషయం తెలిసి కూడా వాడు ఫోన్ చేయకపోతే అవంతి పరిస్థితి ఏంటి? లేదమ్మా, ఎట్లన్నా మీ కొడుకుతోటి ఫోన్ చేపిస్తా. ఎప్పుడే? అవంతి చచ్చాక? అత్తమ్మా ఛీ! ఇంత బతుకు బతికి హాస్పిటల్లో అందరూ ఏమీ చెయ్యలేని పరిస్థితిలో ఉన్నావు. ఒక్క 5 నిమిషాలత్తమ్మా, ఎట్లన్నా ఈ ముచ్చట ఆయనకి తెలిసేటట్టు చేస్తా. ప్లీజ్ అత్తమ్మా. భోజనానికి రండి. నాకు వర్క్ ఉంది. వర్క్ ఎప్పుడు ఉంటుందండి? టైంకి తినకపోతే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? నేను నీలా లావుగా తయారవుతాను. హలో, నాకు ఈ లావు టైంకి తినకపోవడం వల్లనో అతిగా తినడం వల్లనో రాలేదు. మా అమ్మ లావుగా ఉండేది, అందుకే నేను లావుగా ఉన్నా. ఇది మా అమ్మ నాకు ఇచ్చిన గిఫ్ట్. సోది పెట్టుకో. నీకు ఆకలిస్తే నువ్వు వెళ్ళి తిను, నేను తర్వాత తింటాను. అయితే నేను తర్వాతే తింటా. నీ కర్మ. ఏంటా సౌండ్? మామయ్య గారు వాళ్ళు భోజనాల దగ్గరికి వచ్చేస్తూ ఉంటారు. మనం రాలేదంటే వాళ్ళు ఏమనుకుంటారా అని. ఏమనుకుంటారు? నేను ఒక్కదాన్నే భోజనానికి వెళ్ళి మీరు రాలేదు అనుకోండి, మనం ఇద్దరం ఏదో గొడవ పడ్డాం అనుకుంటారు. అనుకుంటే అనుకో నువ్వు. మరి ఇద్దరం వెళ్ళకపోతే ఏమనుకుంటారో తెలుసా? ఏమనుకుంటారు? కొత్తగా పెళ్ళయింది కదా, మన ఇద్దరం గదిలో కిచకిచలాడుకుంటున్నాము అనుకుంటారు. ఓసాయ్, అవును మరి. మన మధ్య అలాంటిది లేదు కదా. ఆ విషయం వాళ్ళకి తెలియదు కదా. సరేలేండి, కాసేపు ఉందాం. వాళ్ళలా అనుకుంటే మంచిదే కదా. నీకు నచ్చుతుందేమో, నాకు కాదు. వెళ్దాం పద. అదేంటి, వర్క్ ఉంది అన్నారు? వర్క్ ఎప్పుడూ ఉంటుంది. ఆకలి లేదు అన్నారు?
ఇప్పుడు ఆకలేస్తుంది పద. ఏమండి, మీ తల తగిలి నొప్పిగా అనిపించి నేను అరిచాను. మీరెందుకు అరిచారు? తల పగిలిపోయిందేమోనని భయంతో అరిచానే. చూడు, పైన ఏమైనా బ్లడ్ వస్తుందా? బ్రెయిన్ ఏమైనా బయటకు వచ్చేస్తుందా? ఏం లేదు. చిన్నగా ఢీ కొడితేనే తల పగిలిపోతుందా? చిన్నగా దిండును గుద్దుకుంటే ఏం కాదే, కానీ బండను గుద్దుకుంటే తల ముక్కలైపోతుంది కదే. ఎప్పుడు మీకు నన్ను ఆట పట్టించడం సరదా. అయ్యో, ఓసాయ్, నీకు దండం పెడతానే. ఓ. ఇలా కుద్దడాలు, తోయడాలు, నెట్టడాలు నీకు సరసంలా ఉంటుందేమో గాని నాకు నరకంలా ఉంటుంది. సరేలేండి, అవునండి. అయ్యో ఆఫీసర్, ఏంటిది? అత్తయ్యని గెలిపించాలని నా కాళ్ళు పట్టుకుంటారా? కనులతో రచించు కావ్యాలలో మనసును మధించు భావాలిలా తీయని కలలను చూపే కమ్మని హాయిలో తేల్చే కనులతో రచించు కావ్యాలలో మనసును మధించు భావాలిలా తీయని కలలను చూపే కమ్మని హాయిలో తేల్చే నా మాట కాదన్నట్టే ఉంటారు. మళ్ళీ నా కోసం ఇలాంటి బహుమతులు తెస్తూనే ఉంటారు. నీ మీద నాకెంత ప్రేమ ఉందో అర్థమైందా? అర్థం అద్దంలా నా కాళ్ళకి మెరుస్తూ ఉంటే అర్థం కాకుండా ఎలా ఉంటుంది? అందుకే బంగారం, నువ్వంటే నాకు అంత ఇష్టం. చిన్న చిన్న విషయాలకే మన మధ్య మనస్పర్ధలు రావడం బాగుంటుందా? బాగుండదు. అందుకే ఇద్దరం ఒక్కటే మాట మీద ఉంటే బాగుంటుంది. మీ మాట నేనెప్పుడు కాదన్నాను ఆఫీసర్? మరి మా అమ్మకి మాట ఇచ్చాను అంటున్నా, కాదు అంటున్నావు కదా. నా మాట విను కళ్యాణి, ఈ ఒక్కసారికి మా అమ్మని అధ్యక్షురాలను చేద్దాం. మీరు నా కాళ్ళకి పట్టీలు తెచ్చారంటే అది ప్రేమతో అనుకున్నాను. మీ మాటని సమర్థించటానికి లంచమిచ్చారా? చిచి, అలా ఏం లేదు. నా బాధ అర్థం చేసుకుంటావని చెప్తున్నాను. చూడండి ఆఫీసర్, నాకు మా అమ్మ ఎంతో, అత్తయ్య అంతే. ఆ పదవికి పూర్పు కావాలి, అర్థం చేసుకునే తెలివితేటలు కావాలి. అత్తయ్య బలహీనతే ఓర్పు లేకపోవటం. అందుకే నేను మా అమ్మని సపోర్ట్ చేస్తున్నాను. నేను ఇంతగా రిక్వెస్ట్ చేసినా అంతేనా? ఈ విషయంలో మాత్రం అంకుల్, అంకుల్ అంకుల్, అంకుల్
అంకుల్ అంకుల్ అంకుల్ అంకుల్ ఏమండి అంకుల్ కి స్ప్రో లేనట్టుంది వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకురండి అలాగే అంకుల్ 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 అమ్మ దివ్య, అంకుల్ నేనెక్కడున్నానమ్మా? మీరు సేఫ్ గానే ఉన్నారు అంకుల్, డోంట్ వరీ. మీరు నా హస్బెండ్ హర్ష గారు అంకుల్. అమ్మా దివ్య, మీకు విషయం చెప్పాలమ్మా. మా ఇంటి వాచ్మెన్ ఏడుకొండలు, అతని భార్య, కూతురు కలిసి పెద్ద ఫ్రాడ్ చేస్తున్నారు. అవునంకుల్, మీ ఇల్లు కారు తమదే అని నమ్మించి మా మరిది దీపుని తమ కూతురికిచ్చి పెళ్లి చేస్తున్నారు. అందుకే మిమ్మల్ని ఇలా దాచిపెట్టారు. అంకుల్ మీరు మాతో వచ్చి మా నాన్నగారికి నిజం చెప్పి ఈ పెళ్లిని ఆపాలి అంకుల్. పెళ్లి ఆపడం మాత్రమే కాదు బాబు, ఆ చీటర్స్ కి శిక్ష కూడా వేయిస్తాను. సరే పదండి అంకుల్, పదండి. చేయడం వద్దు. ఎలాగో ఇద్దరు ఇక్కడే ఉన్నారు కదా, ఇక్కడే తెలిపోవాలి. అక్క, నువ్వు చెప్పేయాల్సిందే. మహి ఏంటిది? రాక్ స్టార్, రాత్రి చెప్పావు కదా, అలాగే చెప్పేసి. మహి ఏం చెప్పాను? మహి, విరాజ్ ఇక్కడికి ఎందుకు వచ్చాడో ఏంటో అని తెలుసుకోకుండా ఏంటిదంతా? అది కాదక్క, ఇది కరెక్ట్ టైం. ప్లీజ్ మహి. విరాజ్ ఏంటి ఇలా వచ్చావు? చైత్ర, అర్జెంట్ గా మనం బయటికి వెళ్ళాలి, అసలు టైం లేదు. అమ్మా, చిన్న పనుంది, నేను విరాజ్తో పాటు వెళ్ళొస్తాను. ఆంటీ ప్లీజ్ డోంట్ మైండ్. ఈరోజు చైత్ర రావడం లేట్ అవుతుంది. అన్నయ్య పెళ్లి విషయంలో కొన్ని ముఖ్యమైన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. చైత్రని నేను జాగ్రత్తగా చూసుకుంటాను, మీరేం కంగారు పడకండి. చైత్ర ప్లీజ్. పద విరాజ్. మహి, రాత్రి మాట్లాడింది నేనేం మర్చిపోలేదు, మర్చిపోను కూడా. ఇప్పుడు విషయం గురించి నీతో తర్వాత వచ్చి మాట్లాడతాను. చైత్ర, మనం ఇలా మామూలుగా రావడం ఏమన్నా బాగుందా? అంటే ఏంటి? బాజా భజంత్రీలు మేళ తలాలతో వస్తే బాగుండేదా ఆ స్మైలీని ఫాలో అవ్వడానికి? కాదు, నిన్నేమో ఓల్డ్ కపుల్ లాగా వచ్చాం. అలాగే ఈరోజు ఏదైనా కొత్తగా డిఫరెంట్గా ట్రై చేస్తే బాగుంటుందని అనిపించింది. ఎవరైనా గుర్తుపడతారేమోనని టెన్షనా? కాదు, మనిద్దరం బేసిక్గా క్యూట్ కపుల్ కదా, డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్ లో ఎలా ఉంటామా చూసుకోవాలని ముచ్చట పడుతున్నాను. పెళ్ళయ్యాక అలాగే చూసుకుని ముచ్చట పడదులే. భయపెట్టకే. అసలే వాడటు వెళ్ళగానే ఈవిడగారు పటాసులు పేల్చింది. అప్పటి నుంచి
కుడి కన్ను ఆగకుండా అదురుతూనే ఉంది. గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కన్ను లేదు, కాలు లేదు. దాని మాటలు పట్టించుకునే పనే లేదు. అది రైళ్లు పరిగెత్తిస్తే తారకు బ్రేకులు వేస్తాళ్లేవే. వెళ్ళింది నా మనవడే. విష్ణు పారాయణం కూడా చేశాను. అవాంతరాలు ఏవీ రావు. నువ్వు నిశ్చింతగా ఉండు. శేఖర్ అంటే తారకెంతో ప్రేమ కదా. ఖచ్చితంగా వైష్ణవిని ఒప్పించే వస్తాడు. జీవితకాలం తోడుగా ఉండాల్సిన భర్త గురించి, భవిష్యత్తు గురించి తను కూడా ఆలోచిస్తుంది కదత్తయ్యా. పైగా రేఖ గురించి తనకు కూడా తెలుసు. మనకే ధైర్యం చెప్పింది. దానికి భయపడుతుందా? దాని మాటలు నమ్ముతుందా? అంత తేలిగ్గా భయపడే మనిషి కాదని నాకనిపిస్తుంది. అబ్బా, ముందు వాణ్ణి రానివ్వు. తారక్, తారక్, వెళ్ళిన పని ఏమైంది? పెద్దమ్మా పెద్దమ్మా వైష్ణవి గారు తమ్ముణ్ణి చేసుకోవడానికి ఒప్పుకున్నారు. కంగ్రాట్స్ రా. ఎంత మంచి వార్త చెప్పావురా. మాలిని, వాడి నోట్లో గుప్పడి పంచదార పోయివే. పాయసమే చేసి తీసుకొస్తాను. అలాగే. మాలిని, ఏమొద్దు. రాత్రికి ఎలాగో పార్టీ ఉంది కదా. నువ్వు వెళితే తిరుగుండదు. ఖచ్చితంగా ఒప్పించుకొస్తావని నేనిప్పుడే అంటున్నానురా. తారక్, నువ్వు చెప్పగానే అమ్మ ఏమంది? ఏమంటేనేమి, ఒప్పుకుంది. అది చాలు మనకి. చాలా సంతోషంగా ఉంది. అన్నయ్య, అఖిల్ బాబు, ఏంటి అఖిల్ బాబు, ఏంటి అంతలా ఆలోచిస్తున్నారు? మామయ్య మా ఇంట్లో మా కోడలు టాబ్లెట్ సరిగ్గా వేయట్లేదన్న విషయం మీకెలా తెలుసో అని అడుగుతుంది. ఏం చెప్తాం? పోనీ అశోక్ బాబు గారికి ఫోన్ చేసి విషయం చెప్తే, ఆయన ద్వారా అత్తయ్య గారికి తెలిసేలా చేస్తే? అశోక్ అన్నే కాదు కదా, ఆ దేవుడు దిగొచ్చి ఐశ్వర్య వదిన ఇలా చేస్తుంది అని చెప్పినా కూడా మమ్మీ నమ్మదు. ఎందుకంటే ఐశ్వర్య వదిన మీద మమ్మీకి అంత నమ్మకం. ఐశ్వర్య వదిన ఆ టాబ్లెట్స్ ఇవ్వకుండా ఆపలేం. మనం వెళ్ళి అసలు టాబ్లెట్స్ ఇవ్వలేం. ఏం చేయాలో అర్థం కాక పిచ్చెక్కిపోతుంది. అఖిల్ బాబు, ఒక పని చేస్తే? ఏంటి? గుడ్ ఐడియా శ్యామ.
అలా చేస్తేనే డాడీకి కరెక్ట్ మెడిసిన్ పడుతుంది. బాగుంది బాగుంది బాగుంది. బ్యాట్, బాల్, స్టంప్. కానీ బ్యాట్, బాల్, స్టంప్ ఉండడం వల్ల ఎవరు గెలవరు. భీమరావు, విషయం క్రికెట్ టీం ఏర్పాటు చేయడం గురించి కదా. నువ్వు సర్కస్ టీం తయారు చేశావు. ఒక విషయం చెప్పనా భీమరావు, మైదానంలో మేము వేసే బాల్ ని ఎదుర్కొన్నప్పుడు ఈ బ్యాట్, ఈ బాల్, ఈ ప్యాడ్ ఎవ్వరు ఆపినా కూడా ఆగలేవు. ఇక మేము 6 కొట్టామంటే నీ ఈ సర్కస్ టీం మొత్తం కలిసినా కూడా బాల్ ని పట్టుకోలేరు. అర్థమైందా? నరోత్తం జోషి గారు, ఈ విషయం మ్యాచ్లోనే తెలిసిపోతుంది ఎవరు ఏం చేస్తారు. బాధ అనిపించిందా? బాధ అనిపించింది రామ్జీ. నిజం చేదుగానే ఉంటుంది. ఒక నిజం చెప్పనా, నేను నిన్ను తెలివైన వాడు అనుకునేవాడిని రామ్జీ. నువ్వింత మొండివాడివని నేను అస్సలు అనుకోలేదు. ఎదురుగా ఓటమి కనిపిస్తుంది, అయినా ఏర్పాట్లు చేసుకుంటున్నావా? నరోత్తం గారు, మేము క్రికెట్ సవాలుకి అంగీకరిస్తామని మీరు అసలు కల్లో కూడా అనుకుని ఉండరు కదా. అలాగే మీరు ఇది కూడా అనుకుని ఉండకపోవచ్చు కదా, మేము క్రికెట్ టీంని తయారు చేయగలుగుతాము అని. మీరు ఇది అస్సలు అనుకుని ఉండరు. మేము ఈ బ్యాటు, ఈ బంతి, స్టంప్, ప్యాడ్, ఈ వస్తువులన్నీ తయారు చేసుకోగలుగుతామని. మొత్తం కలిపి మీరసలు దేన్ని కూడా ఊహించి ఉండరు కదా, నాకు తెలుసు. అయినప్పటికీ మేమందరం ఇవన్నీ ఏర్పాటు చేసుకుని చూపించాం. ఇక నేను చెప్పేది వినండి. మీరు అంచనాలు వేయటం మానేయండి. అలాగే మీరింటికి వెళ్ళిపోయి క్రికెట్కి ఏర్పాట్లు చేసుకోండి. ఒకవేళ వెళ్లాలని లేకుంటే మీరు కూడా మాతో పాటు పదండి. మేము ప్రాక్టీస్ ఎలా చేస్తున్నామో మీకు చూపిస్తాం. భీమరావు, చేసేది చిల్లి గవ్వంతా, మాటలు లక్షంతా కదా. నేను కూడా వస్తాను. అలాగే మీరు ఏం ఏర్పాట్లు చేసుకుంటున్నారో చూస్తాను. పద. ఏమైందిరా? నడుము పట్టేసింది అత్త. చూసావుగా, వంగితే పైకి లేవలేవు, పైకి లేస్తే వంగలేవు. నీకు మాత్రం నా కూతురు కావాలరా? నిన్ను సెట్ అయిపోయింది, సెట్ అయిపోయింది. ఇదిగో కాంతమ్మత్త, మొదటి శుభలేఖ నీకే ఇస్తున్నా. ఇంకొక్క క్షణం ఇక్కడున్నావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అమ్మా, నీకు పెళ్లి జరగడం ఇష్టం లేకపోతే భాస్కర్ని పిలిపించు, లేదంటే మా ఇద్దరు పెళ్లి జరిపించు. దేవుడా, ఇదెక్కడి టార్చర్ అయ్యా! ఒరే అవతారం, గన్ తీసుకురా. చిట్టి ఎక్కడున్నో తొందరగా రా. అయ్యో, అమ్మయ్యా, వచ్చేసావా? అమ్మ ఎక్కడ తలుపు తీస్తుందో, నువ్వు ఇక్కడ లేవన్న విషయం ఎక్కడ తెలిసిపోతుందో అని దగ్గర టెన్షన్ పడి చచ్చిపోయాను. ఏడ్సేమంటావు బావా? అక్కడ సరోజతో పెద్ద గొడవ అయిపోయింది తెలుసా? సర్లే, నువ్వు ముందు హాల్లోకి వెళ్ళి అమ్మకు కనిపించు.
లేకపోతే పెద్ద గొడవ అయిపోతుంది. సరే బావ, ఇప్పుడు తలుపుతాను. ఏడి డ్రస్సు మర్చిపోయాను. ఇప్పుడు వెళ్ళి మార్చుకుంటానా? వెళ్ళు త్వరగా వెళ్ళు. బావా ఓకేనా? వచ్చేసావా? ఒక నిమిషం. ఇది పట్టుకొని వెళ్ళు. ఏదేంటి బావా? ఏం లేదు, ఇది కంటిన్యూటీ. మా అక్క నీకులాగా యాక్టింగ్ చేస్తూ మందు కొడుతున్నావని మా అమ్మని నమ్మించింది. ఇప్పుడు దాన్ని నువ్వు కంటిన్యూ చేయాలి కదా. అర్థమైంది బావా. అట అయితే ఎరగతీద్దాం చూడు. వెళ్ళు 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 చిట్టి. కాంతమ్మత్త, మాలాంటి ప్రేమికుల్ని తుపాకీతో భయపెట్టలేవు. నిజమేరా? నీ పొట్టి ప్రాణానికి పెన్నుతో కొట్టినా చస్తావు. అలాంటిది గన్ అవసరమా? ఇదిగో అక్క, ఏసేయ్. హాయ్ అండి. హాయ్. చెన్నై ట్రిప్ బాగా జరిగిందా? యా, బాగా జరిగింది. ఏదో మాట్లాడాలి అన్నారు. యాక్చువల్లీ అది పర్లేదు చెప్పండి. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి జాతకం మా వంశానికి, మా ఆచారాలకి అనుకూలంగా ఉంటే చాలనుకుని మా అమ్మ ఈ సంబంధం ఓకే చేసింది. అవును. టు బి ఫ్రాంక్, ఇప్పటి వరకు నేను మీ ఫోటో కూడా చూడలేదు. అవునా? యా, అమ్మ మాట మీద గౌరవంతో వచ్చేశాను. నా విషయం వదిలేయండి, మీ గురించి చెప్పండి. నా గురించి స్పెషల్గా చెప్పడానికి ఏం లేదండి. బీటెక్ కంప్లీట్ చేశానంతే. జనరల్గా ఏ అమ్మాయికైనా కాబోయేవాడి విషయంలో కొన్ని ఆశలుంటాయి కదా. మీరు నన్ను డైరెక్ట్గా చూడకుండా, నాతో మాట్లాడకుండా, నేను ఎలాంటి వాడినో తెలుసుకోకుండా ఎంగేజ్మెంట్కి రెడీ అయిపోయారు. ఒక ఆడపిల్ల ఇలా ఒప్పుకోవడం ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు. మీకేమైనా అభ్యంతరాలుంటే ఇప్పుడు నాతో మీరు చెప్పొచ్చు. మీరు దొరకడం వెరీ లక్కీ. అభ్యంతరం చెప్పడానికి ఏముంటుంది? మీ ఫోటో చూశాను, నచ్చారు. మీది విలువలు కలిగిన కుటుంబం. మీరంతా గౌరవం కలిగిన మనుషులు. ఇంతకు మించి నాకు ఇంకేం కావాలి? నన్నేమైనా అడగాల్సినవి ఉన్నాయా? ఏం లేవండి. నేనెవరినైనా ఇష్టపడ్డానా, నాకెవరితో అయినా రిలేషన్షిప్ ఉందా అని అలాంటివి మీరు చెక్ చేయరా? మీది ఎంత మంచి క్యారెక్టరో చాలా మంది చెప్పారు. మీ ఇంటి కట్టుబాట్లను బట్టి చూస్తే మీకెలాంటి చెడు అలవాట్లు, చెడు పరిచయాలు లేవని ఉండవని ఎవరైనా చెప్తారు. కూల్గా వినండి. అసలు ఏం జరిగిందంటే, బాబు మన ఇంట్లో తాళాలు గుర్తి దొంగతనం చేసేదానికి ఈ గెటప్పులు ఇవన్నీ ఎందుకే? మనం ఏమైనా ఊళ్ళో దోచుకోవడానికి పోతుండామా? ప్రొఫెషనల్ దొంగను తయారు చేసిండావు. కీడించి మేలెంచమన్నారే. ఏదైనా జరగబోయే ప్రమాదాలు, రిస్కులేమన్నా ఉన్నాయో ముందే ఊహించి వాటికంతా జాగ్రత్తలు తీసుకుంటే ఏ ప్రమాదం బారిన పడకుండా అనుకున్న పని అనుకున్నట్టు చేయొచ్చు. ప్రమాదమా? అవును. ఏందమ్మా సైలెంట్ గా నిద్రపోయేదాని దగ్గర తాళాలు గుర్తు కొట్టేసేదానికి ప్రమాదం గేమాదం అంటున్నావు? లేని పని టెన్షన్ ఎందుకు పెడుతుండావు? అది కాదే, మనం దానికి తెలియకుండా తాళం గుర్తు కొట్టేయడానికి రెడీ అయినాము. కానీ ఆ తాళం గుర్తు కొట్టేసే ప్రాసెస్ లో పొరపాటున అది మేలుకున్నా, ఇంట్లో వాళ్ళెవరైనా చూసినా సొంతింట్లోనే దొంగతనం చేయబోయామని ఎవ్వరూ మనకు మర్యాదే ఇవ్వరు.
దాని తర్వాత మనల్ని దొంగలు చూసినట్టే చూస్తా అవమానిస్తారు. మిగతా వాళ్ళ సంగతి ఎట్టున్నా ఆ సాంబారు జీవితాంతం మనల్ని దొంగ దొంగ అని వెనకాల పీక్కు పొడిచేసి చంపేస్తది. దాన్ని భరించడం మన వల్ల కాదు. ఇప్పుడు మనం దొంగతనం కూడా దొరలాగా చెయ్యాలన్నమాట. ఇప్పుడు మనం మగవేషాలు కట్టుకుని మీసాలు అవి పెట్టుకున్నావనుకో, మనల్ని చీకట్లో పొరపాటును ఎవరైనా చూసినా మనల్ని మొగాళ్లే అనుకుంటారు గాని మనం అనుకునే ఛాన్స్ ఉండదు. అదన్నమాట. ఈ ఐడియాలన్నీ బానే చేసిందావు. పొరపాటును చూసేస్తే వచ్చింది మనమే అని తెలియకపోయినా ఎవరో దొంగలొచ్చిండారని పట్టుకొని చావు కొడతారు కదా. అట్టా మనల్ని పట్టుకొని కొడితే ఏం చేస్తావు? నువ్వేదో అనవసరంగా రిస్క్ లో పెట్టేటట్టుండవు. చూడమా, నువ్వేమైనా దొంగతనంలో సీనియరు ఎక్స్పర్టు, నేనేడుంటానో నువ్వే పోయి తెచ్చేవా? ప్లీజ్ అమ్మా. అయ్యయ్యో, నేనొక్కదానే పోలేను, నువ్వు తోడు రావాల్సిందే. ప్లీజ్ మా అమ్మ కదా, నాకోసం ఆ మాత్రం చేయలేవా? నీకోసం పోగలనే, కాని ప్రాణాలు ఈలేను కదా. నాకేమో ఇప్పుడు 1,00,000 రూపాయలు కావాలి. 1,00,000 రూపాయలు లేకపోతే అనుకున్న పని అవ్వదు. సరే పోదాం. ఆ మాట అన్నావు, బాగుంది మా. అది సరే, ఇంకో డౌట్ నాకు. ఏందది? ఒకవేళ ఇంట్లో ఎవరైనా చూస్తే ఎండనే మనల్ని పట్టుకొని కొడతారు కదా, అప్పుడట్టా? ఒక్క నిమిషం ఉండు. చేతులు చాపు. చాపవే. ఏంది మాదే? చెప్తానుండు. ఏంటండి మీరు? కాస్త ఎన్నో బాధ్యత ఉండక్కర్లేదా? నేను మీకు ఏం చెప్పాను, మీరేం చేశారు? ఈ రోజు కూడా జాగింగ్ చేయాలా? ఒక్కరోజు జాగింగ్ చేయకపోతే ఏమైపోతుంది? ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నారేంటి? అసలు ఏమనుకున్నారు మీరు? మీ ఉద్దేశం ఏంటి? ఎందుకింత కేర్లెస్? హలో హలో హలో, రిలాక్స్, కూల్ డౌన్ మేడం. కాస్త గ్యాప్ ఇవ్వండి. ఏంటి ఏంటి గ్యాప్ ఇచ్చేది? ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా మీకు? ఇంతసేపు ఏం చేస్తున్నారు మీరు? అవతల పిల్లలు రెడీ అయిపోయారు, నేను మీకోసం వెయిట్ చేస్తున్నాను. మీరు ఎప్పుడు రెడీ అవుతారు? అసలు ఫంక్షన్ కి రావాలని ఉందా లేదా? వెయిట్ 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 వెయిట్, మీ బండికి బ్రేకులు లేవా? యాక్సిలేటర్ మీద నుంచి కాలు కొంచెం బయటికి తీయండి. నేనేం చెప్తున్నాను, మీరేమంటున్నారు? మీరు చెప్పింది నాకు అర్థం అవుతుంది. ఈరోజు స్కూల్లో ఫంక్షన్ ఉంది, పిల్లలతో పాటు మనం అటెండ్ అవ్వాలి, అంతే కదా? ఈ విషయం గుర్తుంది కదా, మరి ఎందుకు ఇంకా రెడీ అవ్వలేదు? ఇప్పుడు టైం 7:30 అండి. స్కూల్ ఓపెన్ చేసేది 8:30కి. ఫంక్షన్ స్టార్ట్ అయ్యేది 9:30, 10 o'clockకి. అంటే కాస్త ఎర్లీగా బయలుదేరితే బెటర్ అని. మీ టెన్షన్ ఇంటెన్షన్ రెండు నాకు అర్థమయ్యాయండి. కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసే బన్నీ ఆనోళ్ళు ఎలాగైనా గెలవాలని మీరు కోరుకుంటున్నారు. నేనున్నాను కదా. మీ ఎఫర్ట్ ఫెయిల్ కాదండి. కాంపిటీషన్లో ఆను బన్నీ తప్పకుండా విన్ అవుతారు. ఒకవేళ విన్ కాకపోతే ఏంటి అపశకునం మాటలు? ఓకే ఓకే, విన్ అవుతారు. మీరు కాన్ఫిడెంట్ గా ఉండండి, ముందు రిలాక్స్ అవ్వండి. బన్నీ గెలవకపోయినా పర్వాలేదండి, కానీ అను గెలవాలి. తనకి నేను ప్రామిస్ చేశాను. అను మాత్రమే కదండి, బన్నీ కూడా విన్ అవుతాడు. ఓకే, మీరు టెన్షన్ పడితే పిల్లలు కూడా టెన్షన్ పడతారు. కాబట్టి మీరు కూల్గా ఉండండి, డోంట్ బి ప్రెషర్. అను, నువ్వు బెడ్ మీద పడుకో, నేను కింద పడుకుంటాను. హలో గురు, ఏటి త్యాగమా? పాపం లేడీస్ కదా అని రెస్పెక్టింగా? అదేం లేదు,
కంఫర్ట్ గా ఉంటుంది కదా అని. నాకు ఈ మంచాల్లో పరుపుల్లో కంఫర్ట్ రాదు గురు. ఎంచక్క చల్లగాలికి ఆరు బయట సాపేసుకుని సుక్కలు లెక్కబడుతూ ఆదమరిచి నిద్రపోవాలా. అది అస్సలు కంఫర్టింగ్. మీ ఇంట్లో ఆరు బయట కుదరదు కదా, అందుకే నేను మేడకెత్తాను, నువ్వు మంచం మీద పడుకో. వద్దను, నువ్వు ఇక్కడే పడుకో. ఏ ఆలు మగలు కదా, ఒకే గదిలో ఒకే మంచం మీద పడుకోవాలి అనే రూల్ గాని చెప్తావా? అవన్నీ కుదరవు గురు. అదేం కాదను, నీకు ఈ క్లైమేట్ కొత్త కదా, ఆరు బయట పడుకుంటే కోల్డ్ అవుతుంది, అందుకే చెప్తున్నాను. సముద్రం నీళ్ళల్లో యాటకెళ్ళి చేపలు పడతా, రోజు ఎక్కువసేపు నీళ్లలోనే ఉంటా. మా ఇంట్లో రాత్రంతా ఆరు బయటే నిద్రపోతా, చల్ల నీళ్ళతో స్నానం చేస్తా, ఏది పడితే అది తింటా. అట్టాంటి నాకు చల్లటి వాతావరణం పడదు అంటున్నావా? నీ గురించి నాకు తెలీదా? నీకు అక్కడి క్లైమేట్ అలవాటు పడింది అంతే. ఇక్కడి క్లైమేట్ కి అడ్జస్ట్ అవ్వాలి కదా, అందుకే చెప్తున్నాను. ఇబ్బంది పడతావు అని. నా మాట విను. ఊరుకో గురు, ఇది ఐరన్ బాడీ, దేన్నైనా తట్టుకుంటది. నువ్వు నా గురించి దిగులు పడవాక. గుడ్ నైట్. ఇటు అమ్మా, అత్తమ్మా, ఈ టైంలో ఈడికొచ్చేసావేటి? మీతో కొంచెం మాట్లాడాలని వచ్చాను. ఈ టైంలో వచ్చి డిస్టర్బ్ చేశానా? అబే అదేం లేదమ్మా, పిలిస్తే మేమే వచ్చేవాళ్ళం కదా, నువ్వు రావడం ఎందుకు శ్రమ అని తను చెప్తోంది. అదే అదే, శ్రమ ఎందుకు అని. పర్లేదులే ఆర్య. పురంధరి, మనమే గెలవాలి. మీ చేతుల్లోనే ఉంది అత్తయ్య గారు. చూస్తావుగా, దబిడి దిబిడే. అపర్ణ, బంతులు కరెక్ట్ గా వేయాలి, చెప్తున్నా. తప్పకుండా. పర్లేదమ్మా. నా సంపాదనతో కాకుండా వాళ్ళ సంపాదనతోనే ఆ హోదా తెప్పిస్తా. చేత కాదు అన్న వాళ్ళతోటే ఇంకేం చేయలేమని చావ చచ్చేలా చేస్తా. నా కోడలి శపథం నిలవాలి, మంచే గెలవాలి. దుర్గమ్మ. 1 2 3. సరిగే సరిగే వేసే అది. లాస్ట్ 1 minute. సరిగ్గా వేయడం కూడా రాదు. అపర్ణ, డబ్బులు వేయకుండా పక్కకి వేసావంటే చచ్చవి. ఇదిగో, ఈసారి కరెక్ట్ గా వేయలేదనుకో, నీ మొహం పచ్చడి చేస్తాను. సరిగ్గా వేయ్.
1 2 3 4 5 6 7. బేబమ్మ గారు 7 బాల్స్. చూసావు, మొత్తం కింద పడేసావు. ఏది చదువు నిన్ను. 1 2 3 4 5 6 7 8. బుజ్జమ్మ గారు 8 బాల్స్. 1 2 3 4 5. జానకి గారు 5 బాల్స్. ఈ గేమ్ లో బుజ్జమ్మ గారు విజేతగా గెలిచారు. ఈ ఏరియాకి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా. ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు? హే, నన్నే. నేనెవరినో తెలుసా? పోలీస్ని. అయితే ఏంట్రా, పోలీస్ అయితే ఎవరింట్లోకైనా దూరొచ్చు, ఎవరితో ఎలా అయినా మాట్లాడొచ్చు అనుకుంటున్నావా? ఆడవాళ్లతో ఎలా మాట్లాడాలో తెలియని నీకు పోలీస్ ఉద్యోగం ఎవరిచ్చారు? ఆపు. నీ బెదిరింపులకి భయపడే వాళ్ళు ఎవరూ లేరిక్కడ. నీ ఒంటి మీదున్న ఈ కాకి యూనిఫామ్ కి గౌరవం ఇచ్చి ఇంతవరకు నిన్ను భరించాను. ఇంకొకసారి నా ఇంటి వైపు వచ్చినా, నీ నీడ నా ఇంటి మీద పడినా ఏం చేస్తావు సూర్య? ఏం చేస్తావు? ఇప్పుడనరా ఏం చేస్తావని అంటావా? పీక పిసికి ఏంటి సైలెంట్ గా నిలబడిపోయావు? ఓ, నేనంటే రెస్పెక్టా? నువ్వు నన్ను ఎస్ఐలా చూస్తున్నావు కానీ నేను నిన్ను ఆడదాల్లాగే చూస్తున్నా. సూర్య, ఈ ముసుగులో గుద్దులాట ఎందుకు కానీ స్ట్రైట్ గా పాయింట్కే వచ్చేస్తా. మీ ఆయన దుబాయ్లో ఉన్నాడని విన్నా. మావిడ నిన్ననే పుట్టింటికి వెళ్ళిపోయింది. నువ్వు సింగిల్ అండ్ నేను సింగిల్. మనిద్దరం కలిసి. బాబుగారు, మీరు ఫోటో తీయండి. నువ్వు వదినికి పెద్దరికాన్ని అద్దే మధుర క్షణాన్ని మొబైల్లో బంధిస్తాను. రెడీ రెడీ, క్లాప్స్ కొట్టండి, క్లాప్స్ క్లాప్స్. క్లాప్స్ క్లాప్స్. వావ్, అదిరిపోయింది లుక్. పిఠాపురం మహారాణిలా ఉన్నావు వదినా. కాకపోతే నా పక్కన మా ఆయన ఎలా ఉంటాడో విక్రాంత్. నేను నీ పక్కన నిలబడడానికి నేను ఇలా పిచ్చోండి అనుకుంటున్నావా? పెద్దలుడు, నువ్వు కూడా మంచి శేర్వాణి కొనుక్కో, మహారాజులా ఉంటావు. ఉత్తర కుమారుల్లా ఉంటాడత్తయ్య మీ కుమారుడు. నోర్ముయ్. వరలక్ష్మి పూజయ్యాక వరం ఇస్తానని చెప్పి నన్ను నా కొడుకుని ఇన్సల్ట్ చేయాలని చూస్తున్నారా? అమ్మా,
నువ్వెందుకు అలా ఫీల్ అవుతున్నావు? ఇక్కడ ఎవరు ఎవరిని అవమానించారని? విశాల్, నువ్వు చూస్తూనే ఉన్నావు. నాకు వాయినం ఇవ్వలేదు. పోనీలే అనుకున్నాను. ఇంటి పెద్దగా ఉన్న నా చేతికి తాళాలైనా ఇచ్చి గౌరవ స్థానాన్ని కట్టబెడతారనుకున్నాను. కాని పిచ్చోడి చేతిలో రాయి పెట్టినట్టు ఆ తింగర్ దానికి తాళం ఇచ్చి బాధ్యతలు నెత్తిన పెడతారా? అమ్మా, వాయినం కావాలంటే ఇప్పుడైనా తీసుకోవచ్చు, కానీ తాళాలు తీసుకోవడానికి లేదు. నైని చేసింది మంచి పని. మీరే అపార్థం చేసుకుంటున్నారు. అన్నయ్య కూడా గర్వంగా ఫీల్ అవ్వాల్సింది పోయి ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు. సరే, వదినికి ఏమీ తెలియదని అనుకుందాం. రేపు తెలుసుకొనిద్దాం. నైని ఏమీ కంపెనీ బాధ్యతలు అప్పచెప్పలేదు కదా. ఇచ్చింది ఇంటి తాళాలు మాత్రమే. ఇంటి ఖర్చులకి పాకెట్ మనీ కింద ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలో తను డిసైడ్ చేసి వృధా ఖర్చుల్ని అదుపులో పెడుతుంది. పొదుపు పేరుతో అందరినీ ఇబ్బంది పెడితే కష్టం కదా విశాల్. బిడ్డ పుట్టాక పాలిచ్చే తల్లి ఇంట్లో వాళ్ళకి ఇప్పుడు అన్నం పెట్టదని మీరెలా అనుకుంటున్నారు? ఇన్ని సమస్యలు చిరాకుల మధ్య ఎవ్వరూ ఏ వేడుక చేసుకోలేరమ్మా. పంతులు గారు, మీరు వెళ్ళండి. మీరు ఆగండి పంతులు గారు. ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టొద్దు. మావయ్య, ఇస్తుంది. కానీ కొన్ని శుభాలు జరగాలంటే జరగాల్సిన శుభకార్యాలు జరగనివ్వాలి మావయ్య. నా మాట విని షష్ఠి పూర్తికి ఒప్పుకోండి. ఏమో, ఈ వేడుక పూర్తయ్యేలోగా మీరంటున్న ఈ సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయేమో. మంచెప్పుడు మంచినే తీసుకొస్తుంది మావయ్య. ఒప్పుకోండి మావయ్య. ఒప్పుకోండి నాన్న. నేను కూడా చెప్తున్నా, మీ షష్ఠి పూర్తయ్యేలోగా అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయి. ఒప్పుకో రాజా. నాన్న ఒప్పుకోండి నాన్న. ఒప్పుకోండి నాన్న. ఇద్దరు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారేంటి? మ్యాగీ వచ్చి నిజం చెప్తే ఈ జానకి బయటికి పోతుంది కాబట్టి కాన్ఫిడెంట్ గా ఉండాల్సింది నేను కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.